హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది. వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టడం వల్ల నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా అంటే ఈ వీడియో అనేది మీకు ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచే ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీ ఇది. మీరు మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. దానివల్ల ఈ ఎనర్జీ అనేది మీకు బాగా కనెక్ట్ అవుతుందన్నమాట. మీ పర్సన్ నేమ్ని తలుచుకునే టైంలో మీరు చాలా ప్రశాంతంగా ఉండండి. అంటే ఎటువంటి నెగిటివిటీ అనేది, అలాంటి నెగిటివ్ థాట్స్ అనేవి మీ మైండ్లోకి రానివ్వకుండా, మీ మనసులోకి రానివ్వకుండా మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉండండి. ఈరోజు టాపిక్ ఏమిటంటే అసలు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది, అంటే ఈ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, లేదు అంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ప్రస్తుత ఎనర్జీ అనేది మనం చెక్ చేయడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది, తన ఎనర్జీ ఏంటి. ఈ వ్యక్తి మీ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా, ఏమైనా ఫీల్ అవుతున్నారా, అసలు ఈ వ్యక్తికి మీరు గుర్తున్నారా లేదా, ఈ వ్యక్తి ఆలోచనలో మీరు ఉన్నారా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, లేదు అంటే ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న టైంలో మీ గురించి ఏమైనా ఆలోచిస్తారా అనేది ఈరోజు రీడింగ్. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అయితే. ప్రజెంట్ చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. 7 of కప్స్ ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే తన చుట్టూ ఎన్ని ఉన్నా కూడా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా, అది తను ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా, లేదు అంటే తన చుట్టూ ఉన్న వ్యక్తులు అవ్వచ్చు, లేదు అంటే ఏవైనా కూడా మేబీ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎందుకు మీ పర్సన్ ఇంత ఎమోషనల్ అవుతున్నారు అనేది. ఓకే, ద డెవిల్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఓకే, చాలా పశ్చాత్తాపం అనేది కనిపిస్తుంది ఈ వ్యక్తిలో, చాలా ఎమోషనల్గా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీ పర్సన్. క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, 9 of పెంటికల్స్, 6 of కప్స్. కప్స్ ఎనర్జీ ఎక్కువగా వస్తున్నాయి. అంటే మీ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారనమాట. ఇక్కడ ఎంప్రెస్, బాటమ్ ఆఫ్ ద డెక్. ద మెజిషియన్, 10 of swords ఎనర్జీ. ఎంత ఎమోషనల్ అవుతున్నారేంటి వ్యక్తి. 4 of wands ఎనర్జీ, 7 of కప్స్ ఎనర్జీ. మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ, ఎక్కువగా కప్స్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఈ ప్రజెంట్ మీ పర్సన్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇంత అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ మీ పర్సన్లో రావడానికి రీజన్ ఏంటి? హ్యాంగ్డ్ మ్యాన్.
టూ ఆఫ్ సోర్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. ఈ వ్యక్తి బందీ అయిపోయారు అనేది కనిపిస్తుంది. ఎంప్రెస్, టెన్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ, కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, ద మూన్. ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సోర్డ్స్ ఎనర్జీ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. పెంటికల్స్ వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. వ్యాన్స్ ఎనర్జీ మేషం, సింహం, ధనుసు అన్ని రాశుల వారు కూడా ఈ రీడింగ్లో కనిపిస్తున్నారనమాట. అన్ని ఎనర్జీస్ కూడా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఇంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే ద మూన్ ఎనర్జీ. అంటే తను ఆత్మ పరిశీలన అనేది చేసుకోవడం కానీ, అలాగే ఇక్కడ ద మెజిషియన్ ఎనర్జీ కూడా వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి ఎవరో కొంతమంది అంటే తన లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి మీట్ అవ్వడం అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి మీ పర్సన్ కన్నా ఏజ్లో పెద్దవారై ఉండొచ్చు. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఆ వ్యక్తితో మీ పర్సన్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కమ్యూనికేషన్ అనేది చేయడం కానీ, వాళ్ళ మధ్య చాలా విషయాలు ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం కానీ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. అందుకే ఇక్కడ మనకి అన్నీ కూడా కప్స్ ఎనర్జీ, ఎమోషన్స్ అనేవి కనిపిస్తున్నాయి మీ పర్సన్ విషయంలో. చూస్తున్నారు కదా ద మెజిషియన్. ఇక్కడ ఒక వ్యక్తిని మీ పర్సన్ మీట్ అయ్యారు. ఇక్కడ అది కూడా ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారా కప్. ఈ కప్ అంటే ఇక్కడ ఈ ఆర్ట్ ఏదైతే ఉందో అంటే చాలా ఎమోషనల్ అవుతూ మీ పర్సన్ కూర్చున్నారనమాట ఒక చోట, చాలా ఎమోషనల్గా, చాలా మూడీగా. ఆ టైంలో ఈ వ్యక్తికి ఒక తెలిసిన వ్యక్తి అవ్వచ్చు, లేదు అంటే ఎవరో తెలియని వ్యక్తి. ద మెజిషియన్ అంటే మీ పర్సన్లో చేంజెస్ తీసుకొచ్చే వ్యక్తి, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. మేబీ యూనివర్స్ పంపించిన వ్యక్తి కూడా అవ్వచ్చు. ద మెజిషియన్ అంటే యూనివర్స్ ఏదో ఒక మెరాకిల్ అనేది చేసి ఆ వ్యక్తి ద్వారా మీ పర్సన్కి జ్ఞానోదయం అనేది కలిగించడం కానీ ఇలాంటివి అనమాట. ఇలాంటి ఎనర్జీ అనేది ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా మీ పర్సన్ కన్నా ఏజ్లో పెద్దవారు మీ పర్సన్ మీట్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో. ఎందుకంటే ఆ వ్యక్తి మీ పర్సన్కి రిలేషన్స్ అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా అర్థమయ్యేలాగా ఈ వ్యక్తి చెప్పినట్టుగా కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ ఏదో ఒక చోట చాలా మూడీగా, చాలా డిప్రెషన్లో ఉండి ఒక పార్కులో అవ్వచ్చు, లేదు అంటే ఏదో ఒక ప్రశాంతతని ఇచ్చే చోటు అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, అలాంటి ప్లేస్లో మీ పర్సన్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. అంటే తన లైఫ్లో ఆ వ్యక్తి ఏవైతే తప్పులు చేశారో రిలేషన్ పరంగా, తను ఎలాంటి డెవిలిష్ బిహేవియర్ అనేది చేశారో, అలాంటి బిహేవియర్ వల్ల తను ఎలాంటి రిలేషన్స్ని కోల్పోయారో ఈ వ్యక్తి మీ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్పారు. అలాంటి ఎనర్జీయే కనిపిస్తుంది ఎక్కువగా ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి కూడా తన డెవిలిష్ బిహేవియర్ వల్ల పాస్ట్లో తన తప్పుల వల్ల తను ఎలాంటి బంధాలని, రిలేషన్స్ని కోల్పోయారో వాటి గురించి ఈ వ్యక్తి మీ పర్సన్కి చెప్పారనమాట. అంటే బుద్ధి తెచ్చుకోమని చెప్పి మీ పర్సన్ ఏదైతే భ్రమలో ఉన్నారో ఆ భ్రమ నుంచి బయటకు వచ్చేలాగా ఈ వ్యక్తి చేశారు అనేది కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ని మంచి చెడులు అంటే తనకి బాగా అర్థమయ్యే విధంగా చాలా సున్నితంగా మీ పర్సన్కి హార్ట్ టచ్ అయ్యే విధంగా ఆ వ్యక్తి మాట్లాడారు, చెప్పారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. అంటే ఆ వ్యక్తి చెప్పే మాటలకి మీ పర్సన్కి సీరియస్ అయ్యి కోపం తీసుకొచ్చే విషయాల్లా కాకుండా చాలా సున్నితంగా ఈ వ్యక్తికి అలా అర్థం అవ్వాలో అలా చెప్పినట్టుగా కనిపిస్తుంది. దానివల్ల కూడా మీ పర్సన్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఆ వ్యక్తి మాటలు అనేవి వింటూ ఆ వ్యక్తి మాటల భ్రమలో అంటే మాయలో ఈ వ్యక్తి
ఆ మాటల్ని వింటూ ఉండిపోయారనమాట. అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది. అంటే ఒక్కసారి మీ పర్సన్ ఏంటంటే ఆ వ్యక్తి మాటలు వినగానే చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే కళ్ళంట నీళ్లతో ఈ వ్యక్తి ఏడ్చేశారు అనేది కూడా కనిపిస్తుంది ఇక్కడ. మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు. అంటే ఒక్కసారే తను ఎలాంటి వలలో చిక్కుకుపోయారో, ఎలాంటి డెవిలిస్ బిహేవియర్తో ఉన్నారో ఆ వల నుంచి ఈ వ్యక్తి బయటకు వచ్చారనమాట. ఆ బందీ నుంచి, అలాంటి డెవిలిస్ బిహేవియర్ నుంచి ఈ వ్యక్తి బయటకు వచ్చి చాలా పశ్చాత్తాపంతో ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీ పర్సన్ కళ్ళంట నీళ్లు అంటే తను కంట్రోల్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి అయిపోయారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ చాలా విషయాలు నిజానికి దాచిపెట్టారు ఇక్కడ. అంటే బయటికి చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా నటించారు, ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా. కానీ ఈ వ్యక్తి మనసులో ఉన్న బాధని కనిపెట్టారనమాట. ఇక్కడ మెజిషియన్ కదా ఈ వ్యక్తి. ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఉన్న బాధని తెలుసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ పర్సన్ని మీట్ అయ్యారు. ఈ వ్యక్తిని చాలా క్వశ్చన్ చేశారు ఆ వ్యక్తి. అంటే నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా, నిజంగా నీ లైఫ్లో నువ్వు సంతోషంగా ఉంటున్నావా, లేదు అంటే నువ్వు నటిస్తున్నావా అనే విధంగా ఈ వ్యక్తిని క్వశ్చన్ చేశారనమాట. అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా తన డెవిలిస్ బిహేవియర్ వల్ల నాకేం పర్వాలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా కెరియర్ అనేది బాగుంది, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, నా లైఫ్ అనేది బాగుంది అని ఈ వ్యక్తి అంటే మీ పర్సన్ సమర్థించుకున్నది. ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా అంటే తను సమర్థించుకోవడానికి ట్రై చేశారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది అనమాట. పర్సన్ నైట్ నిద్రపోకుండా తను ఏ విధంగా అయితే ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు, తను ఎలాంటి క్వశ్చన్స్ చేసుకుంటున్నారు, నిద్ర లేని రాత్రుల్ని ఎలా గడుపుతున్నారు, ఇలాంటి విషయాలు కూడా మీ పర్సన్ని మీట్ అయిన వ్యక్తే చాలా సూటిగా అడిగారనమాట. అంటే నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగానే ఉన్నావా, నువ్వు నైట్ ప్రశాంతంగా నిద్రపోతున్నావా, ఎవరి గురించి ఆలోచించకుండా అనే విధంగా సూటిగా క్వశ్చన్స్ అడగడం కూడా ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఎప్పుడైతే మీ పర్సన్ని ఆ వ్యక్తి సూటిగా క్వశ్చన్స్ అడిగారో ఈ వ్యక్తి ఎమోషనల్ అయిపోయారనమాట. ఇంకా తన బాధని బయటికి చూపించకూడదు అనుకుని కంట్రోల్ చేసిన ఆ బాధ అనేది బయటకు వచ్చేసింది. అంటే తను ఎంత బయట డెవిలిస్ బిహేవియర్ చేస్తున్నారు, నా లైఫ్ అనేది బాగుంది, నేను బయటికి 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నాను, నాకేమి తక్కువ, నా లైఫ్లో అన్నీ ఉన్నాయి అని నేను చాలా వరకు బయటకు నటిస్తున్నాను. బట్ నా లైఫ్ అనేది చాలా బాధతో ఉంది, నేను చాలా సఫర్ అవుతున్నాను, నా లైఫ్లో నేను నా అంతరాత్మకి నేను సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారనమాట. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ కొన్ని ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు. 4 ఆఫ్ సోర్స్ ఎనర్జీ డైవర్ట్ చేయలేకపోతున్నారనమాట. అంటే మీ విషయంలో, మీ రిలేషన్ విషయంలో మీ పర్సన్ తన డెవిలిస్ బిహేవియర్తో ఎలాంటి తప్పులు చేశారు. ఇక్కడ మల్టిపుల్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేశారు. తన ఇగోని చూపించారు ఈ వ్యక్తి. అంటే తన డెవిలిస్ బిహేవియర్ వల్ల మీలాంటి జెన్యూన్ పర్సన్ని, ఎంప్రెస్ లాంటి వ్యక్తిని దూరం చేసుకున్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయిపోయారనమాట. నేను ఇప్పటి వరకు కూడా నేను చాలా భ్రమలో ఉన్నాను, భ్రమలో ఉండి నా కోసం ఆలోచించుకునే రిలేషన్ని నేను దూరం చేసుకున్నాను అనే విధంగా ఈ వ్యక్తి ఏడ్చేశారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి తన డెవిలిస్ బిహేవియర్తో మీలాంటి పర్సన్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో ఆ బాధకి కూడా ఈ వ్యక్తి ప్రతిరోజు కూడా నరకం చూస్తున్నాను, తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేకపోతున్నాను అనే విధంగా ఈ వ్యక్తి అన్నీ కూడా ఆ పెద్ద వ్యక్తి దగ్గర, అంటే ఆ పెద్ద వయసు ఉన్న వ్యక్తి దగ్గర ఓపెన్ అయిపోయారనమాట. అంటే తన తప్పుల్ని తను సూటిగా ఒప్పుకున్నారు.
ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మెజిషియన్ లాంటి వ్యక్తి. మీ పర్సన్ చెప్పకపోయినా కూడా అవన్నీ కూడా రాబట్టగలరు చాలా తెలివిగా. కాబట్టి ఇంకా మీ పర్సన్ ఎలాంటి అవకాశం లేక తప్పించుకోవడానికి తనలో ఉన్న బాధనంతా కూడా తను చేసిన తప్పులు మీ విషయంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షేర్ చేసుకున్నారనమాట. ఆ వ్యక్తి కూడా మీ పర్సన్కి చాలా వరకు జ్ఞానోదయం వచ్చే విధంగా మాటలు అనేవి చెప్పారు. అంటే మీ పర్సన్ ఇప్పటి వరకు కూడా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి ద డెవిలిష్ బిహేవియర్ అంటే మల్టిపుల్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేస్తూ ఎంప్రెస్ లాంటి పర్సన్ అంటే మీలాంటి మదర్ నేచర్ ఉన్న వ్యక్తిని దూరం చేసుకుని తను ఎంత తప్పు చేశారు అనేది ఆ వ్యక్తి అర్థమయ్యేలా చెప్పారనమాట మీ పర్సన్కి. అంటే ఎప్పుడూ కూడా మీ పర్సన్ ఏంటంటే తన తప్పుల్ని దాచిపెట్టుకుని ఎదుటి వ్యక్తుల వైపు తప్పుని చూపించడం అనేది ఈ వ్యక్తికి అలవాటు. కాబట్టి ఆ వ్యక్తి నీ వైపు తప్పుల్ని దాచిపెట్టుకుని వేరే వాళ్ళని క్వశ్చన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా నిలదీశారు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీ పర్సన్ ఎలాంటి వాళ్ళని నమ్మి ఎలాంటి వ్యక్తిని దూరం చేసుకుంటున్నారు అనేది కూడా అర్థమయ్యేలా చెప్పారనమాట. చాలా జెన్యున్ పర్సన్ని దూరం చేసుకుని ఇప్పుడు నువ్వు ఇంత ఎమోషనల్ అవుతున్నావు, ఇంత ఏడుస్తున్నావు, బట్ నువ్వు ముందు నీ ఈగోని పక్కన పెట్టు, నీ డెవిలిష్ బిహేవియర్ని పక్కన పెట్టి నిన్ను జెన్యున్గా లవ్ చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళు, ఆ వ్యక్తి గురించి ఆలోచించు అనే విధంగా ఆ వ్యక్తి చాలా వరకు బుద్ధి చెప్పారు. ఎందుకంటే మీ పర్సన్ ఏంటంటే మీ మీద గెలవాలి అనే విధంగా ఒక పట్టుదలతో ఉన్నారు ఇప్పటి వరకు. కానీ ఈ వ్యక్తికి అర్థమైన విషయం ఏమిటంటే గెలవవలసింది తన కోపాన్ని, తన అహంకారాన్ని దూరం చేసుకోవాలి. లేదు అంటే మీలాంటి అన్కండిషనల్ లవ్ చూపించే మదర్ నేచర్ పర్సన్ని దూరం చేసుకోవాల్సి వస్తుంది అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఎందుకంటే మీ పర్సన్ డెవిలిష్ బిహేవియర్తో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. చాలా అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్, నమ్మక ద్రోహం, వెన్నుపోటు, తన మాటలతో తన బిహేవియర్తో ఎప్పుడు కూడా 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే తనతో ఉన్న రిలేషన్ అనేది మీకు గాయాన్నే ఇచ్చింది. ఎక్కడ కూడా మీకు హ్యాపీనెస్ని ఇవ్వలేదు. ఆ విధంగా బిహేవియర్ చేశారు మీ పర్సన్ తన ప్రవర్తనతో, తన డెవిలిష్ బిహేవియర్తో. సరి చేసుకోవాలి అంటే టైం పడుతుంది. ముందు నీ ఈగోని పక్కన పెట్టి ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వెళ్ళి నీ పర్సన్కి సారీ చెప్పు, అపాలజీ చెప్పు ఎమోషనల్గా అనే విధంగా వ్యక్తి సజెషన్ ఇచ్చారనమాట. అప్పుడు మీ పర్సన్కి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పటి వరకు ఈ వ్యక్తి ఏదైతే ఆలోచించారో అదంతా కూడా ఒక భ్రమ అనే విధంగా తన కన్ఫ్యూజనెస్ నుంచి బయటకు వచ్చారనమాట. నిజంగా మీ పర్సన్ లైఫ్లోకి యూనివర్సే ఆ ఏజ్లో పెద్ద వ్యక్తిని మీట్ అయ్యేలా చేశారు. మీ పర్సన్కి ఆ వ్యక్తి మాటలు వినగానే ఒక్కసారిగా తన కళ్ళు తెరుచుకున్నాయన్నమాట. మైండ్ బ్లాక్ అయిపోయింది వ్యక్తికి. ఎందుకంటే అప్పటి వరకు తనే కరెక్ట్, తను ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా అనే విధంగా ఒక భ్రమలో ఉన్నారు ఈ వ్యక్తి. ఒక్కసారిగా ఆ భ్రమలన్నీ కూడా పటాపంచలు అయిపోయాయి అన్నమాట. అంటే ఈ వ్యక్తి ఎంత తప్పు చేస్తున్నారు, తను ఏదైతే అనుకుంటున్నారో అదే కరెక్ట్, అదే భ్రమలో ఉండడం ఎంత తప్పు అనే విధంగా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యి ఒక్కసారిగా ఈ వ్యక్తి అన్కండిషనల్ లవ్ చూపించే వ్యక్తుల్ని దూరం చేసుకుంటే తన లైఫ్లో ఏది కోల్పోతారు అనే ఒక జ్ఞానోదయం అనేది వ్యక్తికి కలిగిందనమాట. అలాగే మీ పర్సన్ కూడా చాలా విషయాల్ని అంటే పాస్ట్ నుంచి కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత మదర్ నేచర్తో ఉన్నారు, ఎలా ఈ వ్యక్తికి మీ లవ్ని చూపించారు, ఎంత ప్రేమతో ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ అనేది చేసేవారు, మీరు ఎంత ప్రేమగా మాట్లాడేవారు, ఈ వ్యక్తి కోసం మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టేవారు, ఇవన్నీ కూడా అంటే పాస్ట్లో మీ మధ్య జరిగినవన్నీ కూడా ఈ వ్యక్తి షేర్ చేసుకుంటూ ఆ వ్యక్తితో చాలా ఎమోషనల్ అయ్యారనమాట. ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే పెళ్ళయి మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయిన వ్యక్తి, అలాగే ఇక్కడ పెళ్ళి కాని వాళ్ళకి కూడా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ నుంచి దూరంగా ఉండే వ్యక్తి, ఇలాంటి ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంతమంది ఈ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎటువంటి క్లారిటీ ఇవ్వకుండా 2 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టారు వ్యక్తి.
అంటే మీరు ఎప్పుడు అడిగినా కూడా ఈ వ్యక్తి ఆ కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా దాటేస్తూ, అలాగే ఇక్కడ ప్రజెంట్ తన లైఫ్లో మీరు కాకుండా ద డెవిలిష్ బిహేవియర్ మల్టిపుల్ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ ఉన్న వ్యక్తులు కూడా కనిపిస్తున్నారు ఈ ప్రజెంట్. ఇలాంటి వ్యక్తులకి కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జ్ఞానోదయం అయ్యింది, కళ్ళు తెరుచుకున్నాయి అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తి డెవిలిష్ బిహేవియర్తో మల్టిపుల్ రిలేషన్స్ అనేవి కంటిన్యూ చేసినప్పటికీ కూడా ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే తన చుట్టూ ఎన్నో ఆప్షన్స్ ఉన్నా కూడా ఇక్కడ మీరే మీ పర్సన్కి లైఫ్ లాంగ్ ఉండే వ్యక్తి, మీరే మీ పర్సన్ గురించి ఆలోచించే వ్యక్తి, మీరు ఎంప్రెస్ లాంటి వ్యక్తి. అంటే వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత మీ పర్సన్ని యూజ్ చేసుకుని వాళ్ళు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం కానీ, వాళ్ళ కెరియర్ గురించి ఆలోచించుకోవడం కానీ, లేదు అంటే వాళ్ళ స్వార్థం గురించి ఆలోచించుకోవడం కానీ చేస్తారు. బట్ మీరు మాత్రమే మీ పర్సన్ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తారు. తన కెరియర్ అనేది బాగుండాలి, తన లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని చెప్పి మీరు మాత్రమే ఒక మదర్లా కోరుకునే వ్యక్తి. ఆ క్లారిటీ అనేది ఇప్పుడు ఈ వ్యక్తికి వచ్చిందనమాట. అంటే తన చుట్టూ ఉన్న బంధాలు కాదు, తన్ని అన్కండిషనల్ లవ్ చేసే బంధం ఏదైతే ఉందో ఆ బంధమే లైఫ్ లాంగ్ తనతో కంటిన్యూగా ఉంటుంది, లైఫ్ లాంగ్ తన సంతోషాన్ని కోరుకుంటుంది అనే నిజాన్ని ఈ వ్యక్తి తెలుసుకున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ పరంగా ప్రజెంట్ ఎనర్జీస్లో స్టక్ ఎనర్జీలో ఉండొచ్చు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ కనిపిస్తుంది. అంటే ఈ టైంలో మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టక్ అయి ఉండొచ్చు. అది ఏ రకంగా అయినా కూడా, అంటే రీసెంట్గా మీ మధ్య గొడవలు రావడం కానీ, అదర్ పర్సన్స్ విషయంలో, లేదంటే మీ పర్సన్ బిహేవియర్ అనేది మీకు నచ్చక మీ పర్సన్ని క్వశ్చన్ చేయడం కానీ, లేదు అంటే ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ, ఇలా అనమాట. ఏవో కొన్ని కారణాలు రావడం, కొన్ని అనుమానాల వల్ల మీ మధ్య ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది స్టక్ అయిపోయింది. అంటే కమ్యూనికేషన్ కూడా స్టక్ అయిపోయింది. ఈ వ్యక్తి బయటికి నేనే పెద్ద కరెక్ట్ పర్సన్ని, నాకేం పర్వాలేదు, నా చుట్టూ చాలామంది ఉన్నారు, నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఎటువంటి లోటు ఉండదు, నా చుట్టూ అందరూ ఉంటారు, ఇలాంటి ఇగోతో ఉన్నారు ఈ వ్యక్తి బయటికి. కానీ నిజానికి తన మనస్సాక్షి ఏదైతే ఉందో అది ఈ వ్యక్తిని క్వశ్చన్ చేస్తూనే ఉంది, నువ్వు చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి. కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఒంటరిగా ఉన్న టైంలో ఏదో తెలియని బాధ, ఏదో తెలియని వెలతితో ఉన్నారు. ఆ టైంలోనే అదర్ పర్సన్, మీ పర్సన్ ఫేస్ని బట్టి ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నారు, ఎంత ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపెట్టారనమాట. నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే నాకేం పర్వాలేదు అనే విధంగానే కనిపిస్తున్నారు బయటికి. 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. అంటే అంత ఫాస్ట్గా బయటపడే వ్యక్తి కాదు, అంత ఫాస్ట్గా ఈ వ్యక్తి తప్పుల్ని ఒప్పుకునే వ్యక్తి కాదు. కానీ మీ పర్సన్కి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైతే మీట్ అయ్యారో, మీ పర్సన్ ఎవరినైతే కలిసారో ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే ఎదుటి వ్యక్తి మనసులో ఉన్న బాధని బయటికి తీసుకొచ్చే వ్యక్తి, అంత శక్తి ఉన్న వ్యక్తి అనమాట. మెరాకిల్ అంటే ఆ వ్యక్తి మాటలతో ఎదుటి వ్యక్తిని మాయ చేయగలుగుతారు. అంటే వాళ్ళ మనసులో ఏదుందో బయటకు వచ్చే విధంగా చేస్తారనమాట. అలాంటి వ్యక్తి మీ పర్సన్ని మీట్ అవ్వడం వల్ల ఈ వ్యక్తి ఎంత తప్పు చేశారు అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ నిజాలన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమయ్యాయి. తను ఇప్పటి వరకు కూడా తను మిమ్మల్ని బాధ పెడుతున్నా కూడా నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పి తను ఆలోచిస్తుందే కరెక్ట్ అనే విధంగా ఈ వ్యక్తి ఒక బందీలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ వ్యక్తిని మీట్ అయ్యారో మీ పర్సన్ ఆ బందీ నుంచి, ఆ ఇగో నుంచి, ఆ మూర్ఖత్వం నుంచి బయటకు వచ్చారనమాట. తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీరు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు కూడా చాలా కన్ఫ్యూజనెస్లోనే ఉన్నారు. ద డెవిల్ ఎనర్జీ, ఎంప్రెస్, 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ. అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ఒకటే అనే విధంగానే వ్యక్తి ఆలోచించారు తన డెవిలిష్ బిహేవియర్ వల్ల. కానీ ఇప్పుడు అర్థమైంది వ్యక్తికి
తన చుట్టూ ఉన్న వాళ్ళు అవసరానికి యూజ్ చేసుకునే వాళ్ళు తప్ప మీ పర్సన్ బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు కాదు అనే నిజాన్ని వ్యక్తికి అర్థమయ్యేలా చేశారనమాట. మీ పర్సన్ అయితే మీ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్లోకి వస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ మీ రిలేషన్ని స్టేబుల్గా ముందుకు తీసుకువెళ్ళాలి, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఎనర్జీలో ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది. అది కూడా అదర్ పర్సన్ ఈ వ్యక్తికి చెప్పిన మాటల వల్ల కళ్ళు తెరుచుకుని జ్ఞానోదయం అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీకు సారీ చెప్పాలి, క్షమించమని ప్రాధేయపడి అడగాలి అనే విధంగా మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మీ పర్సన్ వల్ల మీరు ఎంత బాధను అనేది ఫేస్ చేశారు అనేది ఈ వ్యక్తికి తెలుసు. 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఈ వ్యక్తితో రిలేషన్ అనేది మీకు ఎంత కష్టంగా, ఎంత బర్డన్గా అనిపించింది అనేది కూడా ఈ వ్యక్తికి తెలుసు. బట్ ఏంటంటే రిలేషన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. మీరు ఎంత సఫర్ అవుతున్నారు అని తెలిసినా కూడా ఈ వ్యక్తి కొంచెం కూడా మీ గురించి ఆలోచించలేదు. మీ బాధని తెలుసుకోవాలి అనుకోవలేదు, ఆలోచించలేదు కూడా. కానీ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తున్నారు. తను మీతో ఎంత మూర్ఖత్వంగా బిహేవియర్ చేశారు. కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మీరు మీ పర్సన్ మీతో ఉంటే మీ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మీ పర్సనే మీ లైఫ్. మీ పర్సన్తో ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది మీకు దొరుకుతుంది. తనతోనే మీ విస్ఫుల్మెంట్ అనే విధంగా మీరు మీ పర్సన్ విషయంలో అన్కండిషనల్ లవ్ అనేది చూపించారు. కానీ వ్యక్తి మీతో చాలా రూడ్గా బిహేవియర్ చేశారు. అంటే మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదు ఈ వ్యక్తి. మీరు ఎంత తగ్గి ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్ అవుతున్నా, ప్రాధేయపడుతున్నా, బ్రతిమలాడుతున్నా, మదర్ నేచర్తో ఉన్నా కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు. ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత గాయం అనేది అవుతుంది, మీకు ఎంత బాధపడుతున్నారు అనేది కూడా ఈ వ్యక్తి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అన్నమాట, తెలిసి వస్తున్నాయి. ఈ వ్యక్తి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే తన్ని తను అద్దం ముందు చూసుకుని నేను ఇంత వరస్ట్ బిహేవియర్ చేశానా, నేనేనా అనే విధంగా ఈ వ్యక్తిని క్వశ్చన్ చేసుకునే విధంగా ఉంది ఈ ప్రజెంట్ ఎనర్జీ. ఎందుకంటే 3 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ పర్సన్ ఒక వ్యక్తిని మీట్ అయ్యారు కదా, ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని ఇంకా మీ పర్సన్ ఏంటంటే డైవర్ట్ చేసుకోలేకపోతున్నారు అనమాట, మర్చిపోలేకపోతున్నారు. అంత జ్ఞానోదయం అనేది కలిగించారు అనేది ఈ ఎనర్జీలో కనిపిస్తుంది. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్. జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు తప్పకుండా ఈ పాజిటివ్నెస్ని అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎంతమందికి రెజొనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.